నా పేరు మోహన్ రావు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం జక్కు విలేజ్. సాలూరు అంటే ఎక్కువ అక్కడ ట్రైబల్స్ కనిపిస్తూ ఉంటారు. అంటే కొండ ప్రాంతాల్లో ఫెసిలిటీస్ ఏమైనా మారాయి? ఇప్పుడు అప్పటిలాగే ఉన్నాయి? బాగా మారాయి. మా ఎమ్మెల్యే అయినటువంటి పీడికి రాజన్న దొర గారి చొరవ తీసుకుని, అలాగే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారికి బాగా సహకరించి ఎక్కడ అడిగితే అక్కడ రోడ్లు కానీ లేకపోతే వాటర్ సదుపాయం కానీ అన్ని సౌకర్యాలు ఎమ్మెల్యే గారికి అంటే ఆ అవకాశాలు కల్పించి గిరిజనులకు బాగా మేలు జరిగినట్టు చేశారండి. అంటే ప్రధానంగా చదువు అనేది చాలా తక్కువ గిరిజన ప్రాంతాల్లో, టీచర్స్ రావడం కానీ స్కూల్ కానీ ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అక్కడ? లేదు. ఇప్పుడు రోడ్డు మార్గాలు అవి సరిగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు టైంకి స్కూల్కి వెళ్ళి నాడు నేరులో చాలా స్కూల్ అన్నీ బాగు చేయడం, మంచి పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించడం వల్ల ఇప్పుడు అందరూ 100% హాజరవుతున్నారు. మారిందంటారు? ఇప్పుడు బాగా మారింది. గిరిజన ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ చాలా మారాయి. అంటే ప్రభుత్వ పథకం కానీ ప్రభుత్వం లంచాలు గుర్తొస్తాయి ప్రతి ఒక్కరికి. ఈ ప్రభుత్వంలో లంచాల వ్యవస్థ ఎలా? ఈ 5 సంవత్సరాల్లో లంచం అనే మాట లేదు. లంచం అనేది మ్యాక్సిమం 1-2%. గతంలో 100% 200% కూడా ఉండేది లంచాలు. ఇప్పుడు లంచం అని నేరుగా ప్రజల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం వల్ల కానీ, లేదా పథకాలు నేరుగా ప్రజలు మధ్యవర్తులు రాజకీయ నాయకులు కానీ లేకపోతే మధ్యవర్తులు లేకుండా చేయటం వల్ల ఈ లంచం అనేది ఆ ఊసే లేదు. దానివల్ల అవినీతి అనేది బాగా అరికెట్టింది. ప్రజలు కొంచెం ఆ విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు మన ప్రభుత్వం పట్ల. అంటే అప్పులు తీసుకురావడం, బటన్ నొక్కడం, వాటిని మొక్కడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏం చేశారు అంటున్నారు? డబ్బులు అప్పు తీసుకురాలేదా అనేది ప్రజలకు అనవసరం. గత ప్రభుత్వాలు అప్పు తేలేదని గ్యారంటీ ఏంటి? ఆ ముందు ప్రభుత్వాలు అప్పు తేలేదని గ్యారంటీ ఏంటి? అదంతా సామాన్యుడికి అనవసరం. అది ఆలోచించట్లేదు మాకు మేలు జరిగిందా లేదా, అది ఒక్కటే మా కాన్సెప్ట్. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అంటుంటారు బాబు అంటేనే విజనరీ అంటే బాబు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, నేను వస్తే మళ్ళీ గాలిలో పడితే నాకే ఓటు వేయండి అని చెప్పి ఆయన ఎన్నికల్లో ప్రచారాలు అడుగుతున్నారు. అసలు ఏంటి విజనరీ ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు? చంద్రబాబు గారు 14 ఏళ్ళు పాలించారు కదా. ఏం చేశారో అందరికీ తెలుసు. అంటే మొదట్లో 14 ఏళ్ళ కన్నా ముందు చేసిందేమో చేసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడైతే గత 5 ఏళ్ళు మన ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వం మాత్రం అంత గ్రాఫిక్సే. ఏది సరిగా లేదు. చెప్పింది ఒకటి చేసేది ఒకటి. పేపర్లో మనం చూసుకోవడమే. ఇది గ్రాఫిక్స్. ఇది చెప్పి ఈ మాట ఇది. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎక్కడొచ్చింది? ఒక 4 విడతల్లో బాండ్లు ఇచ్చారు. అది 2 విడతల్లో వచ్చింది, మిగతా 2 విడతల్లో రాలేదు. లేదు. ఓన్లీ మాట వేరు, చేత వేరు. బాబుని నమ్మే ప్రసక్తి అయితే నమ్మే పరిస్థితిలో జనాలు లేరని మా యొక్క అభిప్రాయం. ఉదయం లేస్తే ఈనాడులో కానీ లేదంటే వేరే టీవీ5 ఈ ఛానల్స్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ సిద్ధం సభల్లో మద్యం ఏర్లై పారుతుంది. అంత మద్యం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరికీ అని చెప్పి ప్రతిరోజు వార్తలు వస్తుంది. నిజంగా రియాలిటీలో జరుగుతుంది అలాగా? మద్యం ఈరోజు కొత్త ఏముందండి? మనం చెప్తే జనాలు రెండు మానేస్తారా? గత ప్రభుత్వంలో ఏం జరిగింది? మద్యం అప్పుడు కూడా ఇలాగే వాళ్ళ సభలు పెట్టినప్పుడు కూడా ఏరులే పారింది. మద్యాన్ని బాగా ప్రోత్సహించింది గత ప్రభుత్వం. మన సీఎం గారు అన్నారు మద్యపాన నిషేధం చేద్దామని. ప్రజలే దానికి రియాక్ట్ అయ్యారు. మద్యం లేదు మాకు దొరకట్లేదు అనేసి. ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగానే మన సీఎం గారు అన్నీ అమలు చేశారు. దానికోసం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు నడుస్తుంది. ఎలా ఉంటుంది అంటారు? ఎవరు గెలుస్తారు? కూటమి వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదండి. అసలు మొత్తం 3 ఉన్నారు కదండి. పవన్ కళ్యాణ్ ఉన్నారు, పురంధేశ్వరి ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అందులో బాబు ఉన్నారు కదా. బాబు అంటే నమ్మకం లేదు, జగన్ అంటే నమ్మకం. అదొకటే. అంటే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చేశారు. బాబు గారు చెప్పారు, చేయలేదు. అది మాత్రం జనాలందరికీ ప్రతి ఒక్కరికి మైదాన ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి అందరికీ అర్థమైంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు.